Hello, my dear friends. Welcome back to English with Shyam sir. I'm Shyam sir talking to you. Shyam vocabularyలోకి వెళ్ళిపోదాం. మీరు ఈ వీడియో బిగినింగ్లో చూసినట్టు ఎవరైతే ఆగస్ట్లో రాయబోతున్న ఐపీఎస్ పిఓ అలాగే ఎస్బీఐ పిఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ని మనం ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్రతిరోజు లైవ్ క్లాసెస్తో పాటు రికార్డెడ్ వీడియోస్తో పాటు మాక్ టెస్ట్తో పాటు అసైన్మెంట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మీలో ఎవరైనా ఐబీపీఎస్ పిఓ ఐబీపీఎస్ మన ఎస్బీఐ పిఓ ప్రిపేర్ అవుతూ ఇంగ్లీష్కి సంబంధించి కొంచెం వీక్ ఉన్నారు, కొంచెం గైడెన్స్ కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. వీఆర్ గివింగ్ యూ ద బెస్ట్ సపోర్ట్ అమ్మా. ఇంకా అది కాకుండా సీజీఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పినట్టు రేపటి నుంచి మీకు మాక్ టెస్ట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. 50 మాక్ టెస్ట్స్ అనమాట. ప్రతిరోజు వాటి వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూస్తారు. ఎవ్రీడే లైవ్ క్లాసెస్ కూడా అవుతున్నాయి. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ అవి చెప్తూ ఉంటే ఎక్కువ లేట్ అవుతుంది. అండ్ ఏ డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు అప్డేట్స్ అన్నీ కూడా అందులో వస్తాయి. శ్యామ్ సార్స్ వొకాబులరీలో మనం ఈరోజు చూడబోతున్నాము జూలై 13th హిందూ న్యూస్ పేపర్. జూలై 13వ తారీఖు హిందూ న్యూస్ పేపర్ ఇది. ఇందులో ఏంటంటే మనకి ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకోలేదు నేను, ఎందుకంటే ఆ రోజు మనకి సండే వచ్చింది. ఆ రోజు ప్రొఫైల్స్లో ఒక ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్నాను. ప్రొఫైల్స్లో హెడ్లైన్స్ చూస్తే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ కనిపించింది. దీంతో స్టార్ట్ చేసేద్దాం. నావిగేట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నావిగేట్? నావిగేట్ అంటే డైరెక్షన్. మనం ఏ దిక్కున వెళ్తామో, ఏ డైరెక్షన్లో వెళ్తామో దాన్ని నావిగేట్ అంటాము. నావిగేట్ అంటే డైరెక్షన్, ఓకేనా? నావిగేట్ అంటే ఏంటంటే డైరెక్షన్. సో జర్నీ అని కూడా అనొచ్చు. ఏ దారిలో వెళ్తామో ఆ దారిని నావిగేట్ అంటాము. ఇక తర్వాత వొకాబులరీ ఎక్కడున్నాయని మనం ఒక్కసారి కానీ చూస్తే హెడ్లైన్స్లో ఒకటే వొకాబులరీ వచ్చినట్టుంది. ఇక్కడ ఇంకో వొకాబులరీ వచ్చింది చూడండి. స్ట్రైకింగ్ అన్నాడు. STRIKING, స్ట్రైకింగ్. సో స్ట్రైకింగ్ అంటే చాలా ఆకర్షణీయమైన, వెరీ అట్రాక్టివ్ అని రాయండి. స్ట్రైకింగ్ అంటే వెరీ అట్రాక్టివ్ అని రాయండి. వెరీ అట్రాక్టివ్ అని రాయండి. ఆ తర్వాత ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మనకి ఇందులో ఒక వొకాబులరీ వచ్చింది చూడండి. సాట్ అన్నాడు. బేసికల్గా సాట్ అంటే ఏంటంటే సీక్కి పాస్ట్ టెన్స్. అది సాట్ అనేది ఏంటి? సీక్కి పాస్ట్ టెన్స్. సీక్ అంటే ఏంటంటే కోరుకోవడం, ఓకే? సీక్ అంటే ఏంటంటే కోరుకోవడం. సో సీక్ అంటే కోరుకోవడం. కోరుకోవడానికి పాస్ట్ టెన్స్ ఏంటంటే సాట్. సో సీక్ పాస్ట్ టెన్స్ సాట్. మీనింగ్ కావాలంటే కోరుకోవడం. డిజైర్. డిజైర్ అని రాయండి. కోరుకోవడాన్ని ఏమంటాం? డిజైర్. ఇలా చూస్తూ వెళ్తే ఇక్కడ సాలిడారిటీ అనే ఒక బ్యూటిఫుల్ వర్డ్ కనిపించింది. నాకు ఈ వర్డ్ చాలా ఇష్టమైన వొకాబులరీలో ఒకటి. సో సాలిడారిటీ అంటే ఏంటంటే అందరూ కలిసి ఉండడం. యూనిటీ అని రాయండి. సాలిడారిటీ అంటే అందరూ కలిసి ఉండడం, దాన్ని యూనిటీ అంటాము. ఏమంటాం? యూనిటీ. ఫాస్టర్ చేయడం అంటే ఎంకరేజ్ చేయడం, కొంచెం బలాన్ని ఇవ్వడం అన్నమాట. సో ఫాస్టర్ చేయడం అంటే గివ్ సపోర్ట్ లేదా ఎంకరేజ్ అని రాయండి, ఓకేనా? మోనోలిథిక్. మోనోలిథిక్ అంటే ఏంటంటే మోనోలిథిక్ అంటే ఏంటంటే మోనో అంటే ఒకటి, లిథిక్ అంటే ఒక పెద్ద రాయి నుంచి ఏదైనా మనం చేస్తే దాన్ని మోనోలిథిక్ అంటాం. సో మోనోలిథిక్ అంటే రాయండి. ఫ్రమ్ వన్ బిగ్ స్టోన్. ఒక పెద్ద రాతి నుంచి, ఒక పెద్ద రాయి నుంచి, ఓకేనా? సో మోనోలిథిక్ అంటే ఫ్రమ్ వన్ బిగ్ స్టోన్, ఓకేనా? ఇలా చూసుకుంటూ వెళ్తే సాలిడిఫై అనే ఒక వొకాబులరీ వచ్చింది. ఇందాక నేను మీకు ఫాస్టర్ అంటే ఏంటో చెప్పాను, గుర్తుందా? సపోర్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడం. సాలిడిఫై కూడా అంతే, రెండు సినోనిమ్స్లో రాసుకోవచ్చు. సాలిడిఫై అంటే కూడా సపోర్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడం. సపోర్ట్ చేయడం లేదా ఎంకరేజ్ చేయడం అని రాయండి. బలాన్ని ఇవ్వడం అంటామే, అలా అన్నమాట. గివ్ స్ట్రెంగ్త్. ఎంబాడీ. ఎంబాడీ అంటే కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే చూడండి, ఈవెన్ ఇఫ్ ఇట్ డజంట్ ఎంటైర్లీ ఎంబాడీ ఇట్స్ ఫుల్ ఆస్పిరేషన్స్. సో ఎంబాడీ అంటే కూడా ఆల్మోస్ట్ అలాంటి మీనింగే వస్తుంది. కాకపోతే ఎంబాడీ ఎలా చెప్పచ్చు అంటే ఎగ్జాంపుల్ లాగా. టేక్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఓకేనా? ఎంబాడీ చేయడం అంటే ఎగ్జాంపుల్ లాగా చేయడం అనమాట. ఎంబాడీ చేయడం అంటే ఎగ్జాంపుల్ లాగా చేయడం. ఇన్హెరెంట్ అంటే న్యాచురల్గా. ఇన్హెరిడిటరీ అంటాం. సో ఇన్హెరెంట్ అంటే న్యాచురల్ అని రాయండి. న్యాచురల్గా, స్వతహాగా అంటాను చూసారా, స్వతహాగా. యాక్చువల్గా ఇది కూడా మంచి వొకాబులరీయే. కాంట్రడిక్షన్. సో బేసికల్గా కాంట్రడిక్షన్ అంటే ఏంటంటే ఆపోజిట్.
నో అని చెప్పడం, వ్యతిరేకత. కాంట్రడిక్షన్ అంటే నో, సేయింగ్ నో అని చెప్పడం. ఎగ్జాంప్లిఫై అంటే కూడా ఇందాక నేను చెప్పినట్టు ఎగ్జాంప్లిఫై అంటే కూడా ఏంటంటే ఎగ్జాంపుల్ లాగా చెప్పడం. ఎగ్జాంప్లిఫై అంటే ఎగ్జాంపుల్ లాగా చెప్పడం. ఇందాక ఎంబొడి చెప్పాను కదా, కొంచెం అలాంటిదే. బట్ ఎంబొడి అంటే సపోర్ట్ అని రాయండి, ఓకేనా? ఎందుకంటే కాంటెక్స్ట్ బట్టి రాయాలి మనం. ఎంబొడి అంటే సపోర్ట్ అని రాసేయండి. ఫాస్టర్ అన్న సపోర్టే, ఎంబొడి అన్న సపోర్టే, ఇంకోటి ఏదో వచ్చింది ఏంటి సపోర్ట్, సాలిడిఫై అన్న సపోర్టే. ఎగ్జాంప్లిఫై చేయడం అంటే దేన్నైనా ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పడం అనమాట. ఉదాహరణకి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంస్ లైఫ్ ఎగ్జాంప్లిఫైడ్ ది ఒరిజినల్ క్యారెక్టర్. డాక్టర్ కలాంస్ లైఫ్ ఎగ్జాంప్లిఫైడ్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అసలు ఎడ్యుకేషన్ మనిషికి ఎందుకు ఉండాలి అన్నదానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ, ప్రత్యక్ష నిదర్శన ఏంటంటే అబ్దుల్ కలాం. ఎగ్జాంప్లిఫై చేయడం అంటే ఎగ్జాంపుల్ లాగా దాన్ని మనం తీసుకోవడం అన్నమాట. యాక్రోనిమ్. 1 డే బ్యాక్ 2 డేస్ బ్యాక్ నేను చేసిన వొకాబులరీ ప్రోగ్రాంలో కూడా యాక్రోనిమ్ వచ్చింది కదా. అమెరికాని యుఎస్ఏ అంటాం. ఆ యుఎస్ఏ ఏంటి? యాక్రోనిమ్. అంతవరకు ఎందుకు గుడ్ నైట్ నేమ్ అంటాం, జీడీ అంటాం, అది కూడా యాక్రోనిమే. సబ్స్టాన్షియల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే సరిపడా. సో సబ్స్టాన్షియల్ అంటే రియల్ అని రాయండి, రియల్, REAL, రియల్ అని రాయండి. ఇంకొక మీనింగ్ ఎలా రాయొచ్చు సబ్స్టాన్షియల్ అంటే సరిపడా, ఇనఫ్ అమ్మా, ఇనఫ్, సరిపడా. స్ట్రాంగ్ అని కూడా రాయొచ్చు. సబ్స్టాన్షియల్ అంటే స్ట్రాంగ్ అని కూడా రాయొచ్చు. ఇక సెకండ్ కాలంకి వచ్చేస్తే అన్నాడు, చాలా మంచి వొకాబులరీ ఇది, నాకు ఇష్టమైన వొకాబులరీలో ఇదొకటి. సర్పాస్ చేయడం అంటే అధిగమించడం. మనకి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, భయపడతామా ఏంటి? సర్పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా. సో సర్పాస్ చేయడం అంటే ఓవర్కమ్ చేయడం అని రాయండి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అధిగమించడం, ఓవర్కమ్ చేయడం, దాటడం, డామినేట్ అని కూడా రాయండి, ఓకేనా? అడ్వకేట్ అంటే సపోర్ట్ చేయడం అని రాయండి. అరే ఈరోజు చాలా వచ్చాయి కదా సపోర్ట్కి. అడ్వకేట్ వచ్చింది సపోర్టు, ఫాస్టర్ వచ్చింది సపోర్టు, సాలిడిఫై వచ్చింది సపోర్టు, ఎంబాడీ వచ్చింది సపోర్ట్. ఓకే. రిలయన్స్ ఆన్, ప్రిపోజిషన్స్ క్లాస్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను. రిలయన్స్ ఆన్ అంటే ఆధారపడడం, డిపెండ్ ఆన్. మనం దేని మీదైనా డిపెండ్ అయితే ఏమంటామంటే రిలయన్స్ ఆన్ అంటాము, డిపెండ్ ఆన్ అంటాం. రిలయన్స్ ఆన్ అంటే ఏంటి? డిపెండ్ ఆన్. ఇలా చూసుకుంటూ వెళ్ళండి. తర్వాత కాన్సెన్సస్ అనే మంచి వొకాబులరీ వచ్చింది. కాన్సెన్సస్ అంటే అందరూ ఒకే మాట మీద ఉండడం, యూనిటీ. ఇది కూడా ఇందాక ఎక్కడ ఉంది? సాలిడారిటీ. చూసారు ఎంత బాగుంది ఈరోజు, సినోనిమ్స్ అక్కడే ఉన్నాయి. సో సాలిడారిటీ అంటే యూనిటీ, కలిసి ఉండడం. కాన్సెన్సస్ అంటే అందరూ ఒకే మాట మీద కలిసి ఉండడం, యూనిటీ. అగ్రిమెంట్ అని కూడా అంటాం, ఓకేనా? అగ్రిమెంట్ అని కూడా అంటాం. ఇక తర్వాత మనం ఇలా చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. ఏది అంటే యాపరెంట్. యాపరెంట్ అంటే చాలా స్పష్టంగా, వెరీ క్లియర్లీ. యాపరెంట్లీ అంటాం, వెరీ క్లియర్లీ, స్పష్టంగా. యాపరెంట్ అంటే స్పష్టంగా, వెరీ క్లియర్. ఎంఫసిస్ అంటే ఏదైనా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడాన్ని ఏమంటామంటే ఎంఫసిస్ అంటాం, అంటే వెరీ ఇంపార్టెంట్ అని. సో ఎంఫసిస్కి ప్రిపోజిషన్ ఏమొస్తుందంటే ఆన్ రావాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ గివ్ ఎంఫసిస్ ఆన్ వొకాబులరీ. సో ఎంఫసిస్ ఆన్ అంటే చాలా ఇంపార్టెంట్ అని. అంబిషియస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా బలమైన అని. శ్యామ్ సర్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ ఈజ్ my ambitious program. SSC CGL 2025 is an ambitious project. బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాస్టర్ స్ట్రోక్ అని నేను స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఈజ్ మై అంబిషియస్ ప్రోగ్రామ్. భవిష్యత్తులో చేయబోయే చాలా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మై అంబిషియస్ ప్రోగ్రామ్స్, అంటే చాలా బలమైన, వెరీ స్ట్రాంగ్ అని అనొచ్చు, ఓకేనా? వెరీ సిన్సియర్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. ఇంకా ఉన్నాయి రోయ్, ఈరోజు కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నాయి వొకాబులరీ, కొంచెం భరించండి, తప్పదు. ఇందాక ఒక చోట నేను మీకు సర్పాస్ అంటే చెప్పాను, గుర్తుందా? సర్పాస్ చేయడం అంటే ఓవర్కమ్ చేయడం, దాటుకుంటూ వెళ్ళడం. ట్రాన్సెండ్ కూడా అంతే. ట్రాన్సెండ్ అంటే కూడా ఓవర్కమ్ చేయడం, దాటుకుంటూ వెళ్ళడాన్ని ట్రాన్సెండ్ అంటాము, ఓకేనా?
ఈరోజు వీడియో క్లియర్గా ఉంది కదా, ఎందుకంటే నిన్న వొకాబులరీ వీడియో ఒక చోట లైట్గా కొంచెం బఫరింగ్ లాగా బ్లర్ లాగా అనిపించిందని నేను కూడా చూశాను. ఈరోజు అయితే ప్రాబ్లం ఏం లేదు కదా. ఓకే, రైట్. సో పేస్ అంటే ఏంటంటే స్పీడ్. నేను ఇప్పుడు వొకాబులరీ మరీ ఫాస్ట్ చెప్పట్లేదు, అలా అని మరీ స్లో చెప్పట్లేదు, మోడరేట్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాను. దాన్ని ఏమంటాము? పేస్ అంటాం. పేస్ అంటే మనం స్పీడ్ మెయింటైన్ చేస్తాం కదా, స్పీడ్. టాంజిబుల్ అంటే చాలా స్పష్టమైన, వెరీ క్లియర్. అరే ఇందాక కూడా ఒకటి వచ్చిందే, యాపరెంట్. అపారెంట్ మీరు ఎలా ప్రొనౌన్స్ చేస్తారో మీ ఇష్టం. అపారెంట్ అన్నా క్లియర్, టాంజిబుల్ అన్నా కూడా క్లియర్. అపారెంట్ అన్నా క్లియర్, టాంజిబుల్ అన్నా కూడా క్లియర్. పెర్సీవ్డ్. పెర్సీవ్డ్ అంటే కూడా చాలా క్లియర్, అంటే మనకి స్పష్టంగా తెలుస్తోంది అనమాట. పెర్సీవ్డ్ అంటే కూడా చాలా క్లియర్. 3 వొకాబులరీ వచ్చారా? పెర్సీవ్డ్ అంటే క్లియర్, అపారెంట్ అంటే క్లియర్, టాంజిబుల్ అంటే క్లియర్. అడ్వకేట్కి ఏమో 4 వచ్చాయి కదా. ఎంబొడీ సపోర్ట్ వచ్చింది, అడ్వకేట్ సపోర్ట్ వచ్చింది, సొలిడిఫై సపోర్ట్ వచ్చింది కదా. సపోర్ట్కి కూడా చాలా ఫాస్టర్ సపోర్ట్ వచ్చింది. ఇంకా నలిగిపోవాలి మనం. వొకాబులరీ చదివేమంటే మైండ్లోకి వెళ్ళిపోవాలి, అంతే కదా. శ్యామ్ సార్ ఇప్పుడు ఏం చెప్తారో తెలుసుగా, ఎన్ని వొకాబులరీ చదువుతున్నాం అన్నది కాదు, గుర్తు పెట్టుకునేలాగా చదవాలి వొకాబులరీ, ఓకేనా. ఎంట్రెంచ్డ్ అంటే బలంగా పాతుకుపోయిన. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో కరప్షన్ అనేది లోతుగా పాతుకుపోయిన వ్యవస్థ అని చెప్పాలనుకోండి, ఎంట్రెంచ్డ్ అంటాం. సో ఎంట్రెంచ్ డీప్లీ రూటెడ్, బలంగా పాతుకుపోయిన, డీప్లీ రూటెడ్ ఏమంటాం? డీప్లీ రూటెడ్. మరి సాలిడారిటీ మళ్ళీ వచ్చింది, ఎంఫసిస్ కూడా మళ్ళీ వచ్చింది. ఈ 2 మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సాలిడారిటీ అంటే ఏంటంటే యూనిటీ, అందరూ ఒక మాట మీద ఉండడం. ఎంఫసిస్ అంటే ఏంటో చెప్పాను, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం. అయితే రెటోరిక్ కూడా మంచి ఎగ్జాంపులే. లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టే గుర్తుంది నాకు. రెటోరిక్ అంటే అందంగా మాట్లాడడం, కానీ సిన్సియర్ కాదనమాట. అంటే రాజకీయ నాయకులు కొన్నిసార్లు ఓట్ల కోసం అందమైన అబద్ధాలు ఆడతారు, అలా అనుకోండి. సో రెటోరిక్ అంటే ఏంటంటే ఏ వెరీ ఇంప్రెసివ్ బట్ ఇన్సిన్సియర్ స్పీచ్ అనమాట. అదేరా, అక్కడితో ఈరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీ ఫుల్ స్టాప్ పెడదాం. నేను 10 minutes లోపలే వీడియో అన్ని చేద్దాం అనుకుంటున్నాను, కానీ కొన్నిసార్లు లేట్ అవుతుంది. బట్ మీ మంచికే. ఇక ఈరోజు వొకాబులరీ కంప్లీట్ అయింది కాబట్టి ఒక 3 words ఇస్తాను. ఆ 3 wordsతో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ని తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఫస్ట్ వర్డ్ దీంతోటే రాయండి, స్ట్రైకింగ్. స్ట్రైకింగ్ అంటే చాలా బ్యూటిఫుల్, అంటే వెరీ అట్రాక్టివ్, చాలా ఆకర్షణీయమైన అంటాం. స్ట్రైకింగ్, ఓకేనా. స్ట్రైకింగ్ ఒకటి బ్యూటిఫుల్ వర్డ్, దాంతో ఒక ఎగ్జాంపుల్ అయితే రాసేయండి. తర్వాత సర్పాస్, నాకు చాలా ఇష్టమైన వర్డ్. ఈసారి మీరు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీ పెర్ఫార్మెన్స్ అనేది అంతకుముందు లాస్ట్ ఇయర్ మీరు రాసిన మీకు వచ్చిన స్కోర్ కంటే ఈసారి మీకు రాబోయే స్కోర్ దాటాలి, సర్పాస్ అవ్వాలి, ఓకే. సో సర్పాస్ అంటే ఏంటి? దాటడం లేదా ఓవర్కమ్ చేయడం అంటాం. దీంతో ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే రాసేయండి. ఆ తర్వాత వచ్చి సొలిడిఫైతో రాయండి, ఓకే. సొలిడిఫై. సొలిడిఫై అంటే చెప్పాను గుర్తుందా? సొలిడిఫై బలాన్ని ఇవ్వడం, దాన్ని బలోపేతం చేయడం అంటాం తెలుగులో. మేక్ స్ట్రాంగర్, లేకపోతే గివ్ స్ట్రెంగ్త్, ఓకేనా. సో శ్యామ్ సార్స్ వొకాబులరీ July 13th కంప్లీట్ అయింది కదా. రన్నింగ్ నోట్స్లో చక్కగా రాసుకోండి. నాకు డైలీ ఎవరో ఒకరు మెసేజ్ చేస్తుంటారు అన్నమాట, ఈ ప్రోగ్రామ్ ఆపకండి సార్ అంటారు. నేను మరీ బిజీగా ఉంటే కొన్నిసార్లు మిస్ అవుతానేమో, కానీ ఒకవేళ అలా మిస్ అయినా కూడా ఆ వీడియో నేను మీకు తర్వాత రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ కొంచెం లేట్గా అయినా ఖచ్చితంగా షేర్ చేస్తాను. నేను చాలా గర్వంగా చెప్పగలను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి? July 13th హిందూ న్యూస్ పేపర్ వొకాబులరీ కదా. ఆల్మోస్ట్ నాకు తెలిసి June 25th అనుకుంటా, 26th అనుకుంటే, కరెక్ట్గా డేట్ గుర్తులేదు. అప్పటి నుంచి తీసుకుంటే ఆల్మోస్ట్ 3 weeks అయింది. ప్రతి రోజు వొకాబులరీ కూడా నేను షేర్ చేశాను, సండేస్తో కూడా, ఓకేనా. అంటే ఏదైనా ఒక డే మీకు నేను లేట్గా అయినా కూడా ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను. మీరు ఒక సిన్సియర్ స్టూడెంట్గా నోట్బుక్ అయితే మెయింటైన్ చేసి నేను మీకు వీడియో ఇస్తాను, వెంటనే అందులో ఉన్న వొకాబులరీ బుక్లో రాసేసుకోండి. 3 words ఇస్తున్నాను కదా, స్టార్ మార్క్ పెట్టుకోండి. వాటితో ఎగ్జాంపుల్స్ తయారు చేయండి, కమెంట్ సెక్షన్లో ఎగ్జాంపుల్స్ మెసేజ్ చేయండి. అలా మీరు వొకాబులరీతో ఎగ్జాంపుల్స్ రాయడం వల్ల మీకు ఆ వొకాబులరీ ఎలా వాడాలో కూడా బాగా తెలుస్తుంది. ఇప్పటికే లేట్ అయింది, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఆల్ ద బెస్ట్.